ఏవండి ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. ఏవండీ ఎవరినైనా వెన్నుపోటు పొడవాలంటే వారితో సఖ్యత నటించాలట. అంటే మంచిగా ఉన్నట్టు నటన చేయాలనమాట. అలా అయితేనే వాళ్ళని ఈజీగా నమ్మించవచ్చు. ఈజీగా మోసం చేయొచ్చు. ఈజీగా ద్రోహం చేయొచ్చట. అబ్బా! ఏం డైలాగండి. అలాగే ఇంకోటుందండి. ఏందబ్బా అది? ఆ! మంచి చేయాలంటే కష్టపడాలి గానీ, చెడగొట్టడం పెద్ద కష్టం ఏముందండి? కష్టం కాదట. చాలా ఈజీ అట. అబ్బబ్బబ్బా! ఈ డైలాగ్స్ నిజంగా మీకెలా అనిపిస్తుందో గానీ, నాకు వింటే ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎక్కడోని మీకు డౌటొస్తుందా? ఇంకెక్కడవండి బాబు! టీవీ సీరియల్స్ డైలాగ్స్ ఇవి. ఎలాంటి సందేహం లేదు. అందులోనే వస్తుంటాయి ఇలాంటి డైలాగ్స్. మరి ఇలాంటి డైలాగ్స్ వింటూ అందులోని కుట్రలు, కుతంత్రాలు చూస్తూ మరి మనుషుల మీద ఇవన్నీ ప్రభావం చూపించదండి? యాడ్వర్స్ ఎఫెక్ట్. మనుషుల మీద ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడుతదనమాట. హ్మ్. అందులో అడిక్ట్ అయిపోతారిక అలాగా. దానివల్ల మరి సమాజానికి ఏం మంచి జరుగుతదండి? మంచి జరుగుతదా? కీడు తప్ప మేలేం జరగదు సమాజానికి. మరి ఇదంతా మనకు అవసరమా చెప్పండి? ఆ! ఇదంతా అవసరమా? కష్టపడి ఆ సీరియల్స్ గంటల గంటల తరబడి అయి చూస్తూ అదంతా దానివల్ల బుర్రంతా కకావికలం అయిపోతుందనమాట. మనశ్శాంతి శాంతి ఉండదు. మనశ్శాంతి పోద్ది. రాను రాను అది అదొక రకమైన ఎడిక్షన్. దేనికైనా అంతే. ఇప్పుడు డ్రగ్స్‌కి, తాగుడుకి వీటికి ఎలాగా ఎడిక్ట్ అవుతారో జనం, ఇలాంటి సీరియల్స్ కూడా అడిక్ట్ అయిపోతే బయటికి రాలేరు. చాలా ప్రమాదం అండి బాబు. చాలా ప్రమాదం. చివరాఖరికి నేను చెప్పేదేంటంటే, కాస్త మరి మనం ఏం చేయగలమండి? మనం ఆఫ్టర్ ఆల్ మన వల్ల ఏమవుతది? ఆహ్, ప్రభుత్వం కట్టడి చేయాలి. సంఘాలుంటాయి గదండీ! అసోసియేషన్స్ అవిని. ఈ లేడీ విలన్లు చూపెడుతున్నారు కదా! చిన్న పిల్లల చేత భారీ డైలాగులు చెప్పిస్తున్నారు. మరి ప్రొడ్యూసర్సు, డ డైరెక్టర్స్ కొంచెం మంచి కథలు ఎన్నుకోండి స్వామి. అదేంటది కామెడీలు, కాస్త ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సీరియల్స్ పూర్వం వచ్చేవి. అలాంటివి ఎన్నుకోండి. కాస్త అందరూ కలిసి చూసేట్టు తీయండి. మరి ప్రభుత్వం కూడా కట్టడి చేయాలండి. ఇలాంటి దారుణాలు, ఇలాంటి డైలాగ్స్ మనం ఉండకూడదు. సమాజానికి చాలా హాని కలిగిస్తాయి ఇలాంటివి. మరి మీరు అవునా కాదా? మీరు అవునంటే మరి ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అలాగే నా రానా డైలీ టాక్స్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.